తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. పేదలకు అన్నం పెట్టే అన్నపూర్ణ సెంటర్ల పేరు మార్పు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అన్నపూర్ణ పథకం పేరు మార్చడంపై గ్రేటర్ ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు పెట్టిన ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి పథకాలను హెచ్సిటి ప్రాజెక్టుగా పేరు మార్చిన రేవంత్ సర్కార్ ఇప్పటికే టీఎస్గా ఉన్న పేరును టీజీగా మార్చారు. ఇప్పుడు అన్నం పెట్టే అన్నపూర్ణ పేరు మార్పు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తోంది. ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేదలు, చిన్న ఉద్యోగులు, స్ట్రీట్ వెండర్స్, క్యాబ్ డ్రైవర్లు ఇలా అనేక మందికి 5 రూపాయలకే భోజనం చేసేవారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ పథకం పేదల పాలిట అక్షయ పాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి 5 రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో 10,88,00,000 మందికి పైగా భోజనం అందించి దేశంలోని అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 216.01 కోట్లు ఖర్చు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కారు 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం తరహాలోని ఉదయం పూట టిఫిన్ అందించనున్నారు. 11 శాశ్వత సీటింగ్ ప్రదేశాలలో ఉన్న నిర్మాణాలు పునరుద్ధరించడంతో పాటు నూతన శైలిలో డివిజన్కు 1 చొప్పున 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ను అందించనున్నారు. అయితే ఈ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్గా ఏం అందించనున్నారనేదే క్లారిటీ రావాల్సి ఉంది. ఇడ్లీ, పొంగల్, ఉప్మా, పూరి వంటి టిఫిన్స్లో ఏదో ఒకటి ప్రతిరోజు లేదా ఒక్కో రోజు ఒక్కో ఐటెం అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే మరింత పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో భోజనం మెనూను కూడా మార్పు చేస్తున్నారట. కొత్త మెనూ ప్రకారం ప్రతి ప్లేట్లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడి ఉండేలా చూస్తారట. ప్రస్తుతం చాలా అన్నపూర్ణ కేంద్రాలు తుప్పుపట్టిన రేకుల షెడ్లలో, పాడుబడిన గదుల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని శాశ్వత భవనాల్లోకి మార్చాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా పనులు చేపట్టనుంది. భవిష్యత్తులో ఏర్పాటు చేసే క్యాంటీన్లతో పాటు ప్రస్తుత కేంద్రాల్లో కూడా ప్రజలు కూర్చుని తినేందుకు వీలుగా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రాలకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు దాదాపు 10 కోట్ల భోజనాలను పేదలకు అందించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో లక్షలాది మంది వలస కార్మికులు, పేదల ఆకలిని ఈ క్యాంటీన్లు తీర్చాయని గుర్తు చేశారు. ఈ మార్పులతో ఇందిరా క్యాంటీన్లను నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పుపై సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు ఎంతో మంది వస్తూ ఉంటారు. అలాంటి వారికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నపూర్ణ క్యాంటీన్లు పథకం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించామన్నారు. అన్నపూర్ణ పేరు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పేరు మార్చాలని ఉద్దేశం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకే నిర్ణయం తీసుకోవాలని తలసాని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. 6 గ్యారంటీలకు నచ్చిన పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అన్నపూర్ణ పేరు మార్పు మంచి పద్ధతి కాదు. ఆరోగ్యశ్రీ తెచ్చిన రాజశేఖర్ రెడ్డి పేరే తాము కొనసాగించామన్నారు తలసాని. అన్నపూర్ణ పేరు మార్చాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటే కౌన్సిల్ సమావేశంలో చర్చ పెట్టి ఓటింగ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. పేరు మార్పు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తలసాని హెచ్చరించారు. మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం. రైతు పండించే పంటను కూడా అన్నపూర్ణగా భావిస్తాడని, ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ అని పేరు మారుస్తున్నారని, ఒక కొత్త క్యాంటీన్ అయినా తెరిచారా అని తలసాని ప్రశ్నించారు. భోజనంతో పాటు టిఫిన్స్ అందివ్వాలన్న ఆలోచన
దాంతోపాటు కేంద్రాల సంఖ్య పెంచడం వరకు బాగానే ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న పేరు మార్పు నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నపూర్ణ క్యాంటీన్ సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతుండటం హర్షించదగ్గదే అయినా పేరు మార్పునకు ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు మరో వివాదానికి కారణమవుతోంది. అన్నపూర్ణ క్యాంటీన్ను ఇందిరా క్యాంటీన్గా మార్చి రేవంత్ సర్కార్ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.